దళితుడిగా అనేక ఉద్యమాల్లో పాల్గొని మరెన్నో ఉద్యమాలకు సారథ్యం వహించి అంచెలంచెలుగా ఎదిగి అనంతరం రాజకీయ నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీకి అదేవిధంగా తన కమ్యూనిటీకి సేవలు అందిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పిల్లి మాణిక్యరావు. లిడ్ క్యాప్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో లిడ్ క్యాప్ చైర్మన్గా ఎంపికై తన సేవల్ని తన కమ్యూనిటీకి అందిస్తున్నటువంటి పిల్లి మాణిక్యరావు ప్రస్తుతం మన వైకే స్టూడియోకి వచ్చున్నారు. వారితో మాట్లాడి వారి ప్రస్థానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, వెల్కమ్ టు వైకే టీవీ. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు మాణిక్యరావు గారు? వెల్ సార్. సార్ ఎలా ఉంది లిడ్ క్యాప్ చైర్మన్గా? దాదాపు చాలా కాలం అవుతుంది, 1 ఇయర్ దగ్గర దగ్గర అవుతుంది. సో ఎలా ఉంది మీ జర్నీ? ఎలా ఉంది కొత్త కొత్త పాత్రలో మీ జర్నీ ఎలా ఉంది? బాగుంది. లిడ్ క్యాప్ 1½ ఇయర్ యా. అయిపోయింది. ఆగస్టు 4వ తారీఖున మొన్న 1 ఇయర్ సెలబ్రేషన్స్ కూడా పెట్టాము. లిడ్ క్యాప్ అనేది టెక్నికల్‌గా లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషను ఎగ్జాక్ట్. అయినప్పటికి కూడా కమ్యూనల్‌గా వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతోటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చాలా చోట్ల స్థలాలు కొని మినీ పార్కు, మీడియం పార్కు, మెగా పార్క్స్‌గా చేసి వాటి ద్వారా అనేకమైనటువంటి ఉద్యోగాలు కల్పించాలి. ఈ కమ్యూనిటీలో జీవనోపాధి అవకాశాలు బాగా పెంచాలనే ఉద్దేశంతోటి ఆయన పెట్టాడు. స్థలాలు అట్లాగే ఉన్నాయి. ఎవరు కూడా కదిలించలే ఏ గవర్నమెంట్ వచ్చినా. తర్వాత లాస్టు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థలాలన్నిటిని గూడా కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. Yes. 2 రకాలుగా. ఒకటి పేదలకిచ్చే పేరు మీద. జగన్ కాలనీల పేరు మీద, పేదలకిచ్చే పేరు మీద వాళ్ళోళ్ళని పెట్టుకోవడం. ఓకే. ముఖ్యమైనటువంటి ప్లేసుల్లో మాత్రం డైరెక్ట్‌గా ఏదో ఒక పేరు మీద లాగేసేయాలని చూసారు. మీకు ఉదాహరణకు ఒకటి చెప్తాను. ఇక్కడ విజయవాడలోనే ఆటో నగర్‌లో 1 ఎకరా ల్యాండ్ ఉంది. అవును. దాదాపు 80-90, 100 కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్. ఆ ల్యాండ్‌ని ఆనాటి వైసీపీలో ఉన్నటువంటి చైర్మను పెద్ద హస్తాలతోటి వేరే అసలు ఎటువంటి లీజ్ అగ్రీమెంట్ లేకుండా, వేరే అగ్రీమెంట్స్ ఏమీ లేకుండా, బోర్డు తీర్మానం లేకుండా ఒకతనికి వైఎస్ఆర్ ట్రేడర్స్ అనే అతనికి ఇచ్చి పడేసారు. ఇచ్చేశారు. ఇచ్చేస్తే మేము వచ్చిన తర్వాత దాన్ని తీసాము. తర్వాత వాడు కోర్టుకెళ్ళాడు. మేము ఇదంతా మీరు అప్పుడు బిల్డింగ్ అంతా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు? ఆ! అప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు? అప్పుడసల ఏమి ఒకటేముంది, వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్ళిపోయారు గదా! దాన్ని ఒకటి మేము కాపాడగలిగాం. నేనొచ్చిన తర్వాత 2 ఫుట్‌వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టాం. నైస్. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా గూడా ఇంతవరకి లేదు. నేనొచ్చిన తర్వాత గిద్దలూరులో ఒకటి స్టార్ట్ చేసాం. ఒక 6,00,00,000 రూపాయలతోటి నిర్మాణం దాదాపుగా 80, 90% నిర్మాణం అయిపోయింది. ఎన్టీఆర్ జిల్లాలో ఒకటి పెట్టాము. ఈ 2 కూడా రేపు ఉత్పత్తిలోకి రాబోతా ఉన్నాయి. ఓకే. అయితే ఇంకోటి జియో నంబర్ 70 అని ఒకటి నేనొచ్చిన తర్వాత తీసుకొచ్చాను. జియో నంబర్ 70 మీన్స్ ఏందంటే, ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రభుత్వ రంగ సంస్థలకి అవసరమైనటువంటి లెదర్ రిలేటెడ్ గూడ్స్ ఓకే. స్కూల్ పిల్లలకి సంబంధించినటువంటి షూస్ గానివ్వండి, బెల్ట్ బెల్ట్స్ కావాలి. కానివ్వండి, పోలీస్ బెల్ట్ గానివ్వండి, ఫారెస్ట్ షూసు, సేఫ్టీ షూసు ఇవన్నీ నైస్. ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా కేవలం లిడ్ క్యాప్ ద్వారా మాత్రమే ప్రొక్యూర్ నైస్. చేయాలని చెప్పేసి ఒక జీవోని తీసుకొచ్చాం. ఓకే. తర్వాత పాల సొసైటీలు, చేనేత సొసైటీలు ఇట్లా ఉన్నాయి తప్ప, ఈ లెదరు రిలేటెడ్‌గా ఉండేటువంటి వాళ్ళు చేసుకునే వృత్తులకు సంబంధించి సొసైటీస్ లేవు. ఓకే. నేనొచ్చిన తర్వాత చర్మకార కోఆపరేటివ్ సొసైటీ స్టేట్ లెవెల్‌లో ఒకటి చేసాము. నైస్. వాళ్ళకి గూడా కొన్ని ప్రభుత్వం తరఫు నుంచి సహకారం అందించే విధంగా అది ఇంకా 1, 2 నెలల్లో లైన్ మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. రోడ్ల మీద ఎవరైతే చెప్పులు కుట్టుకుంటా ఉన్నారో, వాళ్ళకి ఎండనక, వాననక అక్కడే కూర్చుంటారు. అవును. వాళ్ళు పాపం వర్షం గనక 10 రోజులు వర్షమే వస్తే వాళ్ళ కుటుంబాలు గూడా జరగవు. దుమ్ము, ధూళిలో కొట్టుకుపోతా ఉంటారు. అవును. వాళ్ళ కోసం గూడా ఏదన్నా చేయాలని చెప్పేసి వాళ్ళకి కంటైనర్స్ తయారు చేసాం. వావ్! 2 ఫీట్ హైట్‌లో ఉంటదది. సోలారు లైటింగు, ఫ్యాను, లోపల కూర్చోవడానికి, మెటీరియల్ పెట్టుకోవటానికి అలమార ఇదంతా గూడా 1,00,000 ఓకే. ఈచ్ వన్. అవి పెట్టాం. ముందు ఆత్మగౌరవం. చెప్పు వాడు నోటి దగ్గర గాకుండా చెప్పు తీసి చేతికిస్తే అతను తయారు జేస్తారు. ఓకే. ఇదొకటి చేసుకొచ్చాం. ఇట్లా చాలా లిడ్ క్యాప్‌లో చాలా మార్పులు తీసుకొచ్చి కొత్త ప్రయత్నం చేస్తా ఉన్నాం. రైట్ సార్. ఇలాంటివి ఎన్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఏపీలో? ఇప్పుడు ఒక 20, 30 ఇచ్చాము. స్టేట్ వైడ్‌గా కార్పొరేషన్‌లన్నిట్లో తర్వాత కింది స్థాయి మున్సిపాలిటీస్ మున్సిపాలిటీస్. వరకి కూడా ఇవ్వాలనేది ప్రయత్నం చేస్తాము. మన సెక్రటేరియట్‌లో కూడా ఒక షోరూమ్ పెట్టేసి సరే. దాన్ని గూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ ల్యాండ్ ఒకటి
మనం కాపాడగలిగాం. ఇట్లాంటివన్నీ కూడా చేస్తాం. రైట్ సార్. మొత్తం ఓవరాల్‌గా ఎంతమంది చర్మ కళాకారుల్ని మీరు ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పటి వరకు? చర్మ కళాకారులు అనేది లేదు. లేదు సార్. లెదర్ ఆర్టిజన్స్ అంటాం మనం ఇంగ్లీష్‌లో లెదర్ అకార్డింగ్ ఆర్టిజన్స్. యాహ్! లెదర్ ఆర్టిజన్స్‌కి సంబంధించి స్టేట్ వైడ్‌గా చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో నేను ఒక 300 మందికి సీడాప్ ద్వారా ట్రైనింగ్ కూడా ఇచ్చాం. వాళ్ళకి ప్లేస్‌మెంట్ 90% ఇచ్చాం. వావ్! అట్లాగే స్టేట్ వైడ్‌గా ఉన్నటువంటి లెదర్ ఆర్టిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గూడా మేము కలెక్ట్ చేస్తా ఉన్నాము. గ్రామ సచివాలయాల నుంచి. వాళ్ళకి కూడా స్కిల్ ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేయాలనేది. తర్వాత నేను చెప్పిన సొసైటీల ద్వారా ఆ లెదర్ మొత్తం గూడా తీసుకొని మేము స్టోరేజ్ చేసి, మేమే అమ్మి వాళ్ళకి జీవనోపాధి పెరిగేటట్టు కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తాం. నైస్ సార్. వాట్ అబౌట్ వుమెన్‌కి సంబంధించి పర్టిక్యులర్‌గా లిడ్ క్యాప్ వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని పెంచాలి. సీఎం గారు చెప్పిన దాని ప్రకారం కూడా వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ దృష్ట్యా వర్క్స్ జరుగుతున్నాయి. సో, మీరు వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని ఎంకరేజ్ చేయడం లిడ్ క్యాప్ ద్వారా ఎంతవరకు సక్సెస్ సాధించారు? ఎలాంటివి జరుగుతున్నాయి కార్యక్రమాలు? అంటే మాకు జనరల్‌గా వృత్తి చేసుకునే దీంట్లోనే ఈ వృత్తి అత్యంత వెనకబడినటువంటి వృత్తి. ఎప్పుడో సాంప్రదాయంగా తోలు తీసి, దాన్ని కరక్కాయ, సున్నము, చెక్క, జమ్ము చెక్క వాటితోటి, వీటితోటి శుద్ధి చేసేటువంటి ఎనకట ఉండేయి. అప్పట్లో ఎద్దులకు సంబంధించినటువంటి పట్టీలనో, లేకపోతే చెప్పులు తయారు చేయటమో ఇట్లాంటివి ఉండేయి. అది జెంట్సే చేసేవాళ్ళు. అవును. దీనిలో ఈ పాత్ర ఈ ఎపిసోడ్ మొత్తం మీద ఎక్కడ కూడా లేడీసు పెద్దగా వాళ్ళకి ఉండదు. ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తయారు చేయాలన్నా గానీ దీనిలో ఉండదు. ఇది కూడా దీనిలో చాలా రకాల లెదరు కానివి, ఓకే. లెదర్ లాగా ఉండేయి కాంపోజిషన్ లెదర్స్ చాలా వచ్చినియి. ఓకే. ఇమిటేషన్ లెదర్స్ అంటారు. యాహ్! ఇమిటేషన్ లెదర్స్. లెదర్ ఉండదు. లెదర్ లాగే ఉంటది. లెదర్ కంటే ఇంకా బాగా ఉంటది. అవి తయారు చేయటం కూడా స్టార్ట్ అయింది. ఇమిటేషన్ లెదర్ బాగా వచ్చింది. ఓకే. ఆ క్రమంలో ఈ పచ్చి లెదర్ తీసుకొని, దాన్ని వెట్ బ్లూ చేసి, తర్వాత టానరీకి తీసుకెళ్ళి, టానరీ నుంచి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి, ఈ ప్రాసెస్ ఎక్కడ గూడా లేడీస్‌ని ఇన్వాల్వ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఓకే. కొత్తగా ఈ వృత్తిలోకి వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేటువంటిది, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది లిడ్ క్యాప్‌లో ఒక పార్ట్. అలాంటివేమైనా జరుగుతున్నాయా? అసలు వస్తున్నారా? కొత్త వాళ్ళు ఈ వృత్తి వైపు తిరుగుతున్నటువంటి సిట్యుయేషన్ లేదండి. సాంప్రదాయంగా ఉన్నటువంటి వాళ్ళు సాంప్రదాయ వృత్తిగా ఇది చేసుకుంటా వచ్చారే తప్ప, దానికి మంచి విలువొచ్చిన తర్వాత, దానికి మంచి గౌరవం వచ్చిన తర్వాత, ఆ స్థాయిలో అందిపుచ్చుకున్నటువంటి స్థితిలో ఈ కమ్యూనిటీ లేదు. యాహ్! రోడ్ల మీద చెప్పులు కుట్టటం, పచ్చి తోళ్ళు తీసుకురావటం, వాటిని అమ్ముకోవటం, లేతే జీవనం చేసుకోవటం తప్ప, ఇప్పుడు చెప్పులు కుట్టించుకునేటువంటి వాళ్ళు, వ్యవసాయ పనిముట్లు తయారు చేసుకునేటువంటి వాళ్ళు ఎక్కడున్నారు? అవును. అంతా మిషనరీ వచ్చేసింది. విపరీతమైనటువంటి మిషనరీ, మంచి మంచి టెక్నాలజీ. ఒక్కొక్క మిషనరీ 1,00,00,000, 2,00,00,000 రూపాయలు ఉన్నటువంటి మిషనరీ గూడా వచ్చింది. అందుకనే దీనిలో ఎవరైతే ట్రైనర్స్‌గా ఉన్నారో ఫ్యాషన్ టెక్నాలజీ గాని, లేకపోతే షూజు యాహ్! ఇవన్నీ మేకింగ్ చేసేటువంటి వాళ్ళు గాని, ఫుట్‌వేర్ ఇవన్నీ మేకింగ్ చేసేటువంటి వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. యాహ్! ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కొంత మిషనరీ ఇవ్వాలని చెప్పేసి చూస్తా ఉన్నాం. రెండోది మేము పెట్టి గవర్నమెంటే తీసుకున్నటువంటి ఏదైతే 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయో, దానిలో కొంత ఎంప్లాయ్‌మెంట్ కల్పించి, ప్రభుత్వం దగ్గర నుంచి మేము ఆర్డర్స్ తీసుకొని, మేము ఉత్పత్తులు చేసి ప్రభుత్వానికి సప్లై చేద్దాం. దీంట్లో కొంత ఉద్యోగస్తుల్ని ఉద్యోగత ఎంప్లాయ్‌మెంట్ కల్పిద్దాం, ఇద్దాం. జీవనోపాధి కల్పిద్దాం అని చెప్పి ఆలోచిస్తాం. రైట్ సార్. ఆ 2 యూనిట్లు ఎప్పటిలోపు మనకు అందుబాటులో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? దాదాపు అదైతే ఒకటి గిద్దలూరు దగ్గరది 90% అయిపోయింది. నాకు తెలిసి 1 ఆర్ 2 మంత్స్‌లో అది రెడీ టు ప్రొడక్ట్. గుడ్ న్యూస్. ఆ! ఇదొచ్చేసి కొద్దిగా టైం పడతది. ఒక 6 ఇంకోటి ఎక్కడ మంత్స్. సార్ అది? ఇది ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. జీ కొండూరు మండలం. ఓకే. అది సుమారుగా ఎన్నాళ్ళు సుమారు? ఇది ఒక 6 మంత్స్ అబోవ్ పడతది. అంతే. వితిన్ ఎన్ ఇయర్. దగ్గర. ఓకే. ఇది ఇక్కడ ఒక 6 కోట్లు, అక్కడ ఒక 6 కోట్లు ఇచ్చాం. రైట్ సార్. మీరు ట్రైనింగ్ ఇచ్చి యూనిట్స్ పెట్టించడం అనేది కూడా ఒక మన లిడ్ క్యాప్‌లో భాగం. అలా ఎంకరేజ్ చేస్తూ కొత్తగా వచ్చే వాళ్ళని కొత్త యూనిట్స్ పెట్టడానికి, అంటే ఇండస్ట్రీస్ రేంజ్‌లో మీరు చెప్తున్నటువంటి గిద్దలూరు, జీ కొండూరు పక్కన పెడితే, చిన్న యూనిట్స్, ఇండివిడ్యువల్ యూనిట్స్, ఓన్ యూనిట్స్ పెట్టుకోవడానికి ఎలాంటి ఎంకరేజ్‌మెంట్ సాగుతుంది? ఇప్పుడు ఆలోచిస్తా ఉన్నాం దాని మీద. ఎట్లా అంటే సాంప్రదాయబద్ధంగా చేసేదానికి మార్కెట్ లేదు. తర్వాత మా వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టేటువంటి కెపాసిటీ ఉండదు. ప్రభుత్వం దగ్గర గూడా చాలా తక్కువ వనరులున్నాయి. యెస్. కేంద్ర ప్రభుత్వం దగ్గర కొన్ని ఉన్నాయి. మేమేం చేస్తున్నామంటే సాంప్రదాయంగా చేసేయే కాకుండా మిషనరీ తోటి, మిషనరీ కటింగు, మిషనరీ స్టిచ్చింగు, యాహ్! మిషనరీ ఫినిషింగు చేసేటువంటి
స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్‌ని మేము కొన్ని యూనిట్స్ చేస్తా ఉన్నాం. దాదాపుగా స్టేట్ వైడ్‌గా ఒక 500 మందికి ట్రైన్డ్ అయినటువంటి వాళ్ళకి ఈ చిన్న స్థాయిలోనైనా వాళ్ళకి లోన్స్ రూపంలో ఏర్పాటు చేయాలనేది ఒక ప్లాన్ చేస్తాం. ఓకే. లిడ్ క్యాప్‌లో అలాంటి ఫండ్స్ ఏమి ఉంటాయి కదా! జనరల్‌గా ఉండవు. ఫండ్స్ ఎలొకేషన్స్ చాలా తక్కువ జనరల్ ఉన్నాయి. సెంట్రల్ ఫండ్స్ ఉన్నాయి. అవి తీసుకురావాలి. స్టేట్ ఫండ్స్ కూడా ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ తరఫు నుంచి వాటి నుంచి ఇటు నుంచి వస్తున్నాయి. అవన్నీ కూడా చిన్న చిన్నయి. లిడ్ క్యాప్‌కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఫండింగ్ సిస్టమ్ ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం. పాలిటిక్స్‌కెళ్దాం కాసేపు మీ లిడ్ క్యాప్‌ని కాసేపు పక్కన పెడదాం. పాలిటిక్స్‌కెళ్దాం. జగన్ అంటే ఫైర్ అయ్యేటువంటి ఫస్ట్ క్యాండిడేట్ ఎవరని చూస్తే ఆ మొదటి ఇద్దరు ముగ్గురులో మాణిక్యరావు గారు కనపడతారు. పిల్లి మాణిక్యరావు ఈజ్ రెడీ టు ఫైర్ అన్నట్టు కనపడతారు. ఎందుకని జగన్ అంటే మీరు అంత ఫైర్ అయిపోతారు? అంటే మనం రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయాల్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళు కూడా రాజకీయ నాయకులైతే రాజకీయంగా ఫైట్ చేస్తాం. రాజకీయాల యొక్క అంతిమ లక్ష్యం ప్రజలకు సేవ చేయడం. జగన్ రాజకీయ నాయకుడు కాదు కాబట్టి, రాజకీయాలు ముసుగేసుకొని రాజకీయాలు చేస్తున్నానని చెబుతున్నాడు కాబట్టి, మాకు అతను చూస్తే ఒక ఆవేదన, కోపం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఫైర్ అవ్వాల్సి వస్తుంది. అతను రాజకీయ నాయకుడు కాదు. ఎందుకంటే అతను టెర్రరిస్ట్ స్వభావాలు ఉన్నటువంటి వ్యక్తి. రాజకీయాలు మాటున టెర్రరిస్ట్ స్వభావికుల్ని యూత్‌ని చెడగొట్టడం, వాళ్ళకు కూడా టెర్రరిస్ట్ భావాలు. టెర్రరిస్ట్ మీన్స్ నేను నక్సలైట్లు కూడా అనను. నక్సలైట్లకి టెర్రరిస్టులు కూడా చాలా తేడా ఉంటుంది. వాళ్ళు సమాజ హితం కోసం మార్గాన్ని ఎంచుకున్నారు నక్సలైట్లు. ఆ మార్గం డిఫరెంట్. టెర్రరిస్టులు విధ్వంసమే. విధ్వంసం కులం చాటున, మతం చాటున, ఆర్థిక పరిస్థితుల చాటున వాళ్ళు విధ్వంసం సృష్టిస్తారు. జగన్మోహన్ రెడ్డి సృష్టించేది కూడా విధ్వంసమే. రాజకీయాలు చేయడు. విధ్వంసం చేస్తాడు. ఆ విధ్వంసానికి ఎవరు బలవుతారు? ఇక్కడ ఉన్నటువంటి యువత బలవుతుంది. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఆ యువత ఆంధ్రప్రదేశ్ యువత. వైఎస్ఆర్‌సీపీలో ఉన్న యువత కూడా మన యువత, మన సంపద, మన సంస్కృతి. వీటిని రాజకీయాలు మాటున విధ్వంసం చేస్తూ ఉన్నాడు. యువత పాడైపోతుంది. గంజాయి బ్యాచి పాడైపోయి వాళ్ళ కుటుంబాలే కాకుండా సమాజంలో అరాచక శక్తులుగా మారుతూ ఉంటే వాళ్ళని పరామర్శించి ప్రోత్సహిస్తూ ఉంటాడు. రఫా నరికేద్దామని చెప్పేసి అతనే అనిపిస్తూ అనేవాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాడు. మర్డర్ చేసిన వాళ్ళని, ఈవీఎంలు పగలగొట్టిన వాళ్ళని, లేకపోతే తప్పు చేసే వాళ్ళందరూ ప్రోత్సహిస్తూ ఉంటాడు. దీన్ని రాజకీయ పార్టీ ఎట్లంటాం? ఓకే. అందుకోసం మేము మాట్లాడతాం. రైట్ అండి. మీ గతంలో అంటే మీరు టెర్రరిస్ట్ అనేటువంటి పదం డైరెక్ట్‌గా వాడడం జరిగింది. ఓకే. లెట్ ఇట్. కానీ ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ నాయకుల పరిస్థితి చూస్తే ఎప్పుడు పార్టీలు మారుతారో తెలియని సిట్యుయేషన్ ఉంటుంది. రేపు ఒకవేళ మీరు పార్టీ మారాల్సినటువంటి దుస్థితి మీకొచ్చిందనుకోండి. రేపు ఒకవేళ ఆ పార్టీకి వెళ్తారా? లేకపోతే ఈ టెర్రరిస్ట్ మాట మీద నిలబడతారా? 100% జగన్మోహన్ రెడ్డి నడిపేది రాజకీయాలు కాదు. నేను టెర్రరిజం అనే మాట కూడా వాడింది ఎందుకంటే విధ్వంసాన్ని సృష్టించటం అతని ఉద్దేశం. కేవలం అధికారం కోసమే రాజకీయాలు చేస్తున్నాడా? అధికారంలో ఉన్నప్పుడు కూడా విధ్వంసాన్ని ఎందుకు చేశాడు? అభివృద్ధి విధ్వంసం ఎందుకు చేశాడు? మానవ విధ్వంసం ఎందుకు చేశాడు? అందుకని అన్నా. గత ప్రభుత్వంలో అనేక మంది కూటమి అంటే ఈ ప్రస్తుతం కూటమి, అప్పుడు కూటమి అవ్వకపోయినప్పటికి కూడా అటు జనసేన గాని, ఇటు టీడీపీ గాని, ఇటు బీజేపీ గాని అనేక అంటే చిన్న చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో మీరు అలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారు? ఎందుకంటే మీరు గతంలో డిబేట్స్‌లో డైరెక్ట్‌గా ఇప్పుడు ఇందాక అన్నట్టుగానే మీరు మాట్లాడుతూ ఉంటారు. సో మీరేమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? చాలా ఎదుర్కొన్నాం. ఏం ఎదుర్కొన్నారు? ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు రానిచ్చేవాళ్ళు కాదు. ఎక్కడన్నా ధర్నా కార్యక్రమం చేస్తా ఉంటే తీసుకెళ్లి పోలీసులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాళ్ళు. బూతులు తిట్టేటువంటి వాళ్ళు. ఇవన్నీ కూడా వాళ్ళ ఆదేశాలతోటి జరిగింది. మనకి రమ్య అని గుంటూరులో ఒక అమ్మాయి హత్య చేశారు. అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ రమ్య కార్యక్రమంలో ఉన్నప్పుడు మమ్మల్ని లోకేష్ గారు వస్తుంటే ఆ అమ్మాయి బాడీని చూడటానికి కూడా, డెడ్ బాడీని చూడటానికి కూడా మమ్మల్ని రానివ్వలేదు. అక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నాయకుడు లేలా అప్పిరెడ్డి ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. మమ్మల్ని పేర్లు పెట్టి చూయించి మా మీద దాడులు చేయించేటువంటి ప్రయత్నం చేశారు. అనేకమైనటువంటి కేసులు కట్టారు. ఆ రోజు రోడ్డు మీదకి వస్తే ఇంటికి వెళ్తామా అనేది నమ్మకం లేనటువంటి పరిస్థితులు. బీహార్‌లో రోడ్ల మీద కాల్చేస్తారని, దోపిడీదారులు ఉంటారని, మన మెడల్లో, చేతుల్లో ఉన్న వస్తువులు లాక్కెళ్తారని, ప్రతిఘటిస్తే చంపేస్తారని, రాజకీయంగా వాళ్ళు చెప్పిందే వేదమని, రాజకీయ నాయకులు కూడా తుపాకులు పట్టుకొని తిరుగుతారని ఆ రోజు బీహార్ గురించి దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం ఇంటా ఉండేవాళ్ళు. అలాంటి పాలన గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కాలంలో చూసాం.
ఒకటి కాదు, 2 కాదు. వ్యక్తిగతంగా మమ్మల్ని అనేక సార్లు ఇబ్బంది పెట్టారు. పోలీస్ స్టేషన్‌లో తీసుకెళ్లారు. పోలీసులు మా చొక్కాలు పట్టుకొని కింద పడేస్తే అదే క్రమంలో మేము కూడా స్పందించినటువంటి పరిస్థితులున్నాయి. ఇక మా కార్యకర్తల్ని ఎంతమందిని చంపారో, ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టారో అవన్నీ కూడా చూసాం కదా! వ్యక్తిగతంగా కూడా చాలా ఇబ్బందులకు గురయ్యాం. రైట్ సార్. మీరు గతంలో కారంచేడు ఘటనకి సంబంధించి కూడా మీరు ఇందాక కూడా చెప్పారు. నేను 13 ఏళ్ల వయసని. ఆ ఘటనలు గుర్తున్నాయా మీకు? మీరు ఖచ్చితంగా, ఎదుర్కొన్న ఖచ్చితంగా ఎలాంటి దుస్థితి? అంటే ఆ ఘటన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు? మార్పులు ఎలా వచ్చినాయి? ఘటన తర్వాత చాలా మార్పులొచ్చినియి. మాది విజయనగర కాలనీ చీరాల. అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి కాలనీ. దానిలో అనేక మంది చదువుకున్నటువంటి వాళ్ళు, డాక్టర్లు, ఇంజినీర్లు, గ్రూప్ 1 ఆఫీసర్సు ఇట్లా వచ్చినటువంటి పరిస్థితి. అనేక మంది ఉద్యమకారులు, రాజకీయ నాయకులు చాలా మార్పులొచ్చాయి. అది వేరు. ఇప్పుడు ఈ సొసైటీలో ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి అనేకమైనటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని టోటల్‌గా స్టేట్ అంతా కూడా ఈ దళిత వర్గాల్లో అనేక మార్పులు. ఎందుకంటే విద్యా వ్యవస్థలో ఇందాక చెప్పిన దానిలో భాగంగానే రెసిడెన్షియల్ స్కూల్స్ గానీ, సోషల్ ఫేర్ స్కూల్స్ గానీ, అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ గానీ, విదేశీ విద్య గానీ, ఇవన్నీ గూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రెవల్యూషన్స్, పెద్ద పెద్ద మార్పులు. ఈ మార్పులు ఎవరికెక్కువ ఉపయోగపడ్డాయంటే దళిత వర్గాలకి, పేద వర్గాలకి, బీసీ వర్గాలకి బాగా ఉపయోగపడ్డాయి. అందుకనే ఒక 40 సంవత్సరాల క్రితం దళితులు, బడుగు బలహీన వర్గాల జీవితాలు ఎట్లా ఉండేయో, 40 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీగా ఆవిర్భవించిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి మార్పులు, పేదల జీవితాల్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. చాలా సజీవ సాక్ష్యాలివి. ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు. రైట్. మీరు నక్సలిజం వైపు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు మీకు ఆ టైంలో కలిగాయా? మీరు అటు వెళ్ళాలనుకోని ఇటు రాజకీయాలకు వచ్చారనేటువంటి విషయం నాకు కొంత ఇన్ఫర్మేషన్. ఈజ్ ఇట్ ట్రూ? ఎందుకంటే కారంచేడు సంఘటన జరిగిన తర్వాత 85లో నాకు 13 ఏళ్ళు. అప్పుడు నక్సలైట్ ఉద్యమాలు, దళిత ఉద్యమాలు 2 పోటీపడి ఆ సంఘటన ద్వారా అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి. మేమంతా కూడా పీపుల్స్ వారికి ప్రభావితమై జననాట్య మండలి, పీపుల్స్ వారు దాదాపుగా 14, 15వ ఏట నుంచి 19వ ఏట వరకు ఉన్నాము. కొంత యూజీకెళ్ళాల్సింది ఆ వయసులో మరి అన్ని నిర్ణయాలు మేము తీసుకోలేక ఆగిపోయాం. 94కి వచ్చేసరికి ఎంఆర్‌పీఎస్ ఉద్యమాన్ని స్థాపించాము. 94 నుంచి 2017 వరకు దాదాపుగా నేను 25 ఇయర్స్ నేషనల్ ప్రెసిడెంట్ దాకా ఎంఆర్‌పీఎస్ ఉద్యమం నిర్మించాను. దక్షిణ భారతదేశం అంతా కూడా తిరిగాను. 2017లో నేను రాజకీయ నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మొత్తం బేరీజు వేసుకొని తెలుగుదేశం పార్టీలో చేరాను. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కూడా నేను రాష్ట్ర కార్యదర్శిగా కొన్నాళ్ళకి నాకు ఇచ్చారు. ఆ తర్వాత అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ స్టేట్ తెలుగుదేశం పార్టీ కొన్నాళ్ళు చేశాను. వెంటనే లిడ్ క్యాప్ చైర్మన్‌గా ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. జిల్లా అధ్యక్షుడిగా. రైట్ సార్. మందాకృష్ణ మాదితో మీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? బాగానే కలిసి పనిచేసాము. 25 యెస్, ఇయర్స్ ఎగ్జాక్ట్‌లీ. అంతా ఓకే. ఓకే. రైట్. జిల్లా అధ్యక్షుడిగా మీ ప్రస్థానం ఎలా ఉంది? గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రకాశం జిల్లా నుంచి ఇటు మీరు మైగ్రేట్ అయినప్పటికీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక కావడమే ఒక గొప్ప టాస్క్ లాంటిది. అంటే నేను గుంటూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ 15 ఏళ్ల పైబడే స్థిరపడిపోయాను. అవును. ఎందుకంటే గుంటూరు జిల్లా అమ్మాయిని నేను ఇంటర్‌కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. నేను మాదిగా, మా మిసెస్ బ్రాహ్మిన్. ఓకే. ఇంటర్‌కాస్ట్ మ్యారేజ్ చేసుకొని ఇక్కడే ఉన్నాను. ఇక్కడే రాజకీయాలు ఇవన్నీ చేస్తా ఉన్నాను కాబట్టి, నేను స్థానికుడిని ఇక్కడే కాబట్టి ఆ ఉద్దేశంతోటి ఇచ్చారు. నంబర్ 1. గుంటూరు జిల్లా అధ్యక్షుడుగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం అనేది గొప్ప అవకాశం, గొప్ప అనుభూతి కూడా. ఎందుకంటే మహానుభావులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గుంటూరు జిల్లాకి చేసినటువంటి ఎడ్లపాటి వెంకటరావు గారు, పుల్లారావు గారు, జీవి ఆంజనేయులు గారు, రత్తయ్య గారు అనేక మంది చేసినటువంటి పరిస్థితిలో ఈరోజు దళితులకు కూడా అక్కడ అవకాశాలు కల్పించాలని నాకంటే ముందు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, తాడికొండ శాసనసభ్యులు వారు ఉన్నారు. వారు చేశారు. తర్వాత అవకాశం నాకొచ్చింది. అయితే గుంటూరు జిల్లాలో ఇంతమంది ఉద్దండులు ఉన్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు, రాజకీయ చైతన్యం కలిగినటువంటిది, లేకపోతే ఈ కమ్యూనిటీ ఎక్కువ ఉంది, లేకపోతే రాజధాని ఉంది, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఉంది. ఇవన్నీ ఉన్నాయి. అక్కడ కొద్దిగా ఇబ్బందా అని చెప్పేసి అనుకుంటా ఉంటే నిజంగా అదృష్టం కూడా. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు చేయలేరేమని. ఎందుకంటే గుంటూరు జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఆ కంచుకోటలో నాకు రక్షణ ఉంటది తప్ప, కంచుకోటలో గౌరవం ఉంటది తప్ప, కంచుకోటలో విలువ ఉంటది తప్ప,
అలాంటి నరనరాన తెలుగుదేశం పార్టీ రక్తాన్ని పులుకు పుచ్చుకున్న వాళ్ళ దగ్గర నాకు ఇబ్బంది ఉంది. రైట్ సార్. పక్కన ఉన్నటువంటి కూటమి కి సంబంధించినటువంటి మిత్రులున్నారు మీకు. జనసేన ఉంది, బీజేపీ ఉంది. వాళ్ళతో ఎలా కలుపుకొని వెళ్తున్నారు? అక్కడ సమస్యలేమన్నా ఉన్నాయా? అంటే కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ గాని, బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి పై స్థాయిలో ఎక్కడా కూడా ఎటువంటి లేవు. ఆ బాండింగ్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీకి సంబంధించిన బాండింగ్ చాలా బాగుంది. అండర్‌స్టాండింగ్ ఉంది. కారణం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్‌లీ. రాష్ట్రం ఇక్కడ బాగుండాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి. రాష్ట్రం యొక్క పేరు ప్రఖ్యాతులు దేశవ్యాప్తంగా ఇమడింపజేయాలి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని కాపాడాలి. ఇది అందరికీ ఉన్నటువంటి ఏకైక లక్ష్యం కూడా ఇదే. గత 5 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా విధ్వంసమైపోయింది. తెలుగువారి పేరు చెప్పుకోవాలంటే అవమానకరం. మీ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే, రాజధానిని విచ్ఛిన్నం చేసి, ముక్కలు చేసి, రాజ్యాంగానికి కూడా మచ్చ తీసుకొచ్చినటువంటి వైనం. అభివృద్ధి ఎక్కడన్నా జరుగుతుందంటే పారిశ్రామికవేత్తలు పరుగులు తీసేటువంటి పరిస్థితులు క్రియేట్ చేశారు. స్వేచ్ఛగా ఒక సామాన్యుడు రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి లేదు. రోడ్ల మీదే హత్యలు, గొర్రెల్ని కోసినట్టు మనుషుల గొంతులు కోసినటువంటి వైనాన్ని చూసాం. నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి సజీవ సాక్ష్యాలు చూసాం. దేవాలయాలుగా భావించే ప్రత్యర్థుల రాజకీయ పార్టీల కార్యాలయాల్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మనకి రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని భావించి కూటమి బలంగా ఉంది. అయితే కింది స్థాయిలో చాలా చిన్నవి ఉంటాయి. మాకు కూడా ఏదైనా అవకాశం వస్తే బాగుండు, లేకపోతే ఇంకోటి చేస్తే బాగుండని అందరిని సంతృప్తి చేయలేకపోవచ్చు. అవి కూటమికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితుల్ని సంబంధించినటువంటివి కావు. జిల్లా అధ్యక్షుడిగా మా జిల్లాలో కూడా ఎక్కడైనా చిన్న అలాంటివి ఉంటే మేము మిగతా సోదర పార్టీలతోటి కలుపుకొని మాట్లాడి మేము పరిష్కారం చేసుకునే కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే కావు. రైట్ సార్. డాక్టర్ సుధాకర్ అనేటువంటి వ్యక్తి గతంలో కోవిడ్ టైంలో ఆయన ధర్నాలు చేశాడు, చొక్కా విప్పుకొని నిలబడ్డారు, ఎదుర్కొన్నారు. లేకపోతే చివరికి ఆత్మహత్య చేసుకునే సిచ్యువేషన్ వచ్చింది. అలాంటి సుధాకర్‌ని కాపాడుకోవడంలో ఎస్సీ నాయకులు ఫెయిల్ అయ్యారంటారు. ఇస్ ఇట్ ట్రూ? ఎస్సీ అంటే ఇక్కడ నేను చిన్నది చేసి చెప్పటం కాదు. ఎస్సీ నాయకులే కాదు, రాజకీయ నాయకులే రోడ్డు మీదకి రాలేకపోయారు. ఎస్సీ నాయకులే కాదు, వ్యాపారవేత్తలు రోడ్ల మీదకి రాలేకపోయారు. ఎస్సీ నాయకులే కాదు, ఈ రాష్ట్రంలో గొప్ప అనుకున్నటువంటి వాళ్ళు కూడా రాలేకపోయారు. రానివ్వలేదు. ఎస్సీలంతా జగన్మోహన్ రెడ్డి టార్గెటెడ్గా పనిచేశాడు. శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకుంటే చిత్తూరు దాకా దళితుల్ని టార్గెట్ పెట్టి చంపేశాడు. సుధాకర్ని ఇక్కడ రాజమండ్రిలో ఒక దళిత అమ్మాయిని, పేరు చెప్పకూడదు, అమ్మాయిని 6-7 కలిసి వారం రోజులు పోలీస్ స్టేషన్ పక్కనే పెట్టేసి రేప్ చేసి పోలీస్ స్టేషన్లో ఛాలెంజ్ చేశారు. ప్రసాద్ అనే కుర్రోడిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి గుండు కొట్టించి నువ్వు ఏం చేస్తావో చేసుకున్నారు. రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే కేసు, రాష్ట్రపతి నుంచి అరెస్ట్ చేయమన్నది చెప్పినాక కూడా అరెస్ట్ అయినటువంటి పరిస్థితులు. ఇక్కడ రేపల్లెలో దళిత అమ్మాయి, ఒక అమ్మాయి రైల్వే స్టేషన్లో ఉంటే కొంతమంది ఆతగాయలు గంజాయి బ్యాచి తాగొచ్చి ఆ అమ్మాయిని రేప్ చేశారు. గర్భిణీని, ఏంటయ్యా గర్భిణీని రేప్ చేశారని మేమంతా కూడా ప్రశ్నిస్తే ఆ అమ్మాయి రేప్ చేయటానికి అనుకూలంగా కూర్చుంది కాబట్టి రేప్ చేశారు, సరిగా కూర్చోవాలనే సంగతి ఆ అమ్మాయికి తెలీదా అని చెప్పేసి అన్నట్టు హోమ్ మినిస్టర్ మాట్లాడారు, మినిస్టర్స్ మాట్లాడారు. ఒంగోలు ఒక ఎస్టీ కుర్రోడిని తీసుకొచ్చి అత్యంత క్రూరంగా కొట్టి అతన్ని నోట్లో మూత్రం పోసారు. నందిగామ కుర్రోడిని మూత్రం పోసారు. ఓం ప్రకాష్ అనేవాడు ఏంటి మందు రేట్లు మీ ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారు, ఇవన్నీ కలితి అని మాట్లాడితే చిత్తూరు జిల్లాలో తెల్లారేసరికి శవాలు చేసి అతని ఫోను చేతికి కూడా ఇవ్వలేదు. నాగమ్మనే ఒక కడపలో ఒక అమ్మాయిని పొలంలోకి వెళ్తే ఆ ఎస్సీ అమ్మాయిని అందరు కలిసి దారుణంగా రేప్ చేసి చంపి చెప్పకూడని పనులు క్రూరంగా చేశారు. గాజు పెంకులు, రాళ్ళు చేశారు. ఇవన్నీట్లో ఎవడన్నా ఒక్క చోట చేస్తే ఏదో తెలిసి ఒకడో తెలియక ఒకడో ఆవేశంతో చేశారు అనుకోవచ్చు.
ఇవన్నిటిలో జగన్మోహన్ రెడ్డి స్పందించింది ఒక్క సంఘటన చెప్పండి. నేను ఓన్లీ ఎస్సీల గురించి చెప్పుకొచ్చా. బీసీల్లో చంద్రయ్యని నడి రోడ్డు మీద తెల్లవారుజామున జనరల్గా గొర్రెనో మేకనో కోసుకుంటారు అందరు కలిసి. ఆ విధంగా 2 చేతుల మీద ఇద్దరు నిలబడి, 2 కాళ్ళ మీద ఇద్దరు నిలబడి, కత్తి తీసుకొని పర్రా పర్రా కోస్తా ఉన్నారు. చంద్రయ్య గొంతు కోసారు. స్పందించాడా జగన్మోహన్ రెడ్డి? వాళ్ళ అక్కని బెదిరిస్తా ఉంటే పిల్లగాడు అమర్నాథ్ గౌడ్ అనే ఒక మన రేపల్లె కుర్రోడు ప్రశ్నిస్తే నడి రోడ్డు మీద పెట్రోల్ బస్ తగలబెట్టారు. స్పందించారా? ఇవి దళితులుగా మేము ఎదుర్కోలేకపోవటం కాదు, రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసే పరిస్థితి లేదు. గొంతెత్తితే తప్పుడు కేసు, ఎక్కువ మాట్లాడితే చిత్రహింసలు, ఇళ్ల మీద దాడులు. మీరు చెప్పినట్టు సుధాకర్ గారు చేసిన తప్పేంటి? కోవిడ్ వచ్చింది, కోవిడ్లో పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉన్నారు. డాక్టర్లుగా వైద్యం చేయాల్సినటువంటి పరిస్థితి మాది, బాధ్యత మాది. ఒక మాస్కు ఒక్కసారే పెట్టుకోవాలి. ఆ మాస్కుని నేను వారం రోజుల నుంచి పెట్టుకుంటా ఉన్నాను. మాస్క్ ఇవ్వండి అని అడిగాడు, ఇవ్వలేదని మళ్ళీ చెప్పాడు. ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించాడు. ఇది నేరమా? నేరమా? దీనికోసం అతని చిత్రహింసలు చేసి, అతన్ని మెంటలోడ్గా చిత్రీకరించి, నడి రోడ్డు మీద టెర్రరిస్టులు, అంతర్జాతీయ టెర్రరిస్టులు, దేశ విదేశాలు దాటి దొరకనటువంటి వాళ్ళని తీసుకొచ్చినట్టు రోడ్డు మీద నిలబెట్టి, కట్టెలు 2 చేతులు వెనక్కి పెట్టి, కట్టెలు పెట్టి, అరికాలు కోటింగ్ ఇచ్చి, చొక్కా కూడా లేకుండా కాలే తారు రోడ్డు మీద పండబెట్టి, ఎవడైనా ఒక టెర్రరిస్టు దొరికితే కూడా మానవ హక్కుల సంఘం ఊరుకుంటుందా? అట్లా చేశారు. మరి ఎందుకు చేశారు? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాలు. తన మాట ప్రసరిస్తే, తన గురించి ఎవడన్నా అడిగితే చేసినటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేవి. నాట్ ఓన్లీ దళితులు, రాజకీయ పార్టీ నాయకులు. అచ్చెన్నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్, హౌస్లో పెద్ద సీనియర్, ఆయన్ని ఫైల్స్ ఆపరేషన్ చేయించుకొని ఉంటే శ్రీకాకుళంలో బండెక్కించి స్పీడ్ 30కి దాటకుండా, స్పీడ్ 30 దాటకుండా వెహికల్ 700 కిలోమీటర్లు తిప్పుతారండి. దాన్ని ఏమనాలి? రాక్షసత్వం కదా. కొల్లు రవీంద్ర గారు ఒక బీసీ నాయకుడు, ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు. ఆయన్ని అరెస్ట్ చేయడానికి కారణాలు దొరకకపోతే మోక భాస్కర్ సమ్మేద పేరు తప్పు పలికొండొచ్చు. అతన్ని వాళ్ళ పార్టీలు, ఈ పేరు నాని వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళు కొట్టుకొని చంపుకొని మార్కెట్లో బహిరంగంగా చంపి, ఆ చంపిన దాన్ని మా నాయకుడు కొల్లి రవీంద్ర గారి మీద వేసి అతన్ని జైల్లో పెట్టి ఎంతమందినండి. అయ్యన్న పాత్రుడు గారు 70 సంవత్సరాల వయసులో రేప్ చేశాడని కేసులు పెట్టారు. ఎస్సీలు, బీసీలు అందరినీ టార్గెటెడ్గా చివరికి, అంటే ఇవన్నీ చెప్పుకుంటే చాలా టైం పెట్టి, చివరికి ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి, 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి, చిన్న వయసు నుంచి రాజకీయ యువనేతగా, విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, తెలుగు యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచినటువంటి వ్యక్తి, ఏనాడు ఫ్రాక్చర్ కానీ, హత్యలు కానీ, రక్తతర్పణం కానీ తన నోటితోటి కూడా ఉచ్చరించినటువంటి సౌమ్యమైనటువంటి ప్రజాస్వామికవాదిని తీసుకెళ్ళి అర్ధరాత్రి డోరు కొట్టి ఆయన ఉన్నటువంటి వ్యాన్లో నుంచి తీసుకెళ్ళి చిత్రహింసలు గురి చేస్తూ 53 రోజులు పెట్టారు. ఏంటండి, ఒక దళితుడి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా మధ్యలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని చిత్రహింసలు చేస్తే అది పరిపాలన అంటారా? నేను ఇందాక అన్న టెర్రరిస్ట్ అనే పదంలో ఏమైనా తప్పుందా? రైట్ సార్, కాసేపు మీ స్వవిషయాలకు వెళ్దాం. కాసేపు మీ ప్రేమ వివాహం గురించి చెప్తారా? ఎప్పుడు లవ్లో పడ్డారు? ఎవరు మేడం ఏం చేస్తారు? మీ పిల్లల గురించి చెప్తారు? మాకు బ్రహ్మాండమైనటువంటి లవ్ స్టోరీలు అట్లా ఏం లేవండి. నేను ఎంఆర్పిఎస్లో పనిచేసే టైంలోనే గుంటూరు జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉండేవాడు. అక్కడ ఇప్పుడు నేను చేసుకున్న ఆవిడ ఒక బ్రాహ్మణ కమ్యూనిటీ, తల్లిదండ్రులు ఇద్దరూ లేరు. ఒక ఎస్టీడీ బూత్లో పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు పరిచయం. తల్లిదండ్రులు ఇద్దరూ లేరు. నేను ఉద్యమ కాన్సెప్ట్లోనే పెరుగుతూ ఉన్నాను. నాది కులపరంగా అత్యంత వెనుకబడినటువంటి ఎస్సీ మాదిగ కమ్యూనిటీ. ఆమెకు కూడా తల్లిదండ్రులు లేరు, ఆస్తులు లేవు, ఇల్లు కూడా లేదు. కాబట్టి మనం పెళ్లి చేసుకొని జీవితాన్ని గడిపితే బాగుంటుందని అనుకున్నాము. నేను ఉద్యమాల్లోనే ఉంటాను, నా జీవితం బయటే ఉంటుంది అని ముందుగానే చెప్పాను.
ఇద్దరం కలిసి ఇష్టపడ్డాము. ఒంగోలు అంబేద్కర్ భవన్‌లో ఒక ఆదర్శ వివాహం. ఆనాటి కలెక్టరు, ఆనాటి ఎస్పీ వాళ్ళందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకున్నాం. తర్వాత ఇద్దరు పిల్లలు. గుంటూరులోనే స్థిరపడ్డాము. పాప బీడీఎస్ చేస్తుంది. బాబు బీటెక్ చేస్తాడు. నైస్ సార్. రైట్. మీరు రిలాక్సేషన్ కోసం బుక్స్ చదువుతారా? సినిమాలు చూస్తారా? ఏంది వాట్స్ యువర్ హాబీ? నేను వాస్తవం నిజం చెప్పాలంటే పుస్తకాలు చదవటం కానీ అవేమి పెద్దగా లేవు. ఎప్పుడూ నిరంతరం ఎవరితో మాట్లాడినా వాళ్ళని గమనించటం. వాళ్ళు నిజం చెప్తున్నారా? అబద్ధం చెప్తున్నారా? గుడ్. లేకపోతే ఏం చేస్తున్నారనేది ఆ మనుషుల మధ్య ఉండటం వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ నైస్. పెంచుకున్నానని నేను అనుకుంటా ఉంటాను. ఎక్కువ సినిమాలు చూస్తాను. ఏం సినిమాలు చూస్తారు? ఎక్కువ ఎవరి సినిమాలు చూస్తుంటారు? అంటే పలానని కాదు, సినిమాల్లోనైతే నాకు చిరంజీవి గారు బాగా ఇష్టం. సినిమా పరంగా ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో బాగా ఇష్టం. కొంచెం క్రైము, సస్పెన్స్ అలాంటి పిక్చర్స్‌ని కొంచెం సైంటిఫిక్‌గా ఉండే పిక్చర్స్ చూస్తా ఉంటాను. రైట్ సార్. రీసెంట్‌గా ఏం చూసారు సినిమా? రీసెంట్‌గా ఈ చిరంజీవి గారిది చూసాను. ఓకే. ఇది మన మనశంకర్ వరప్రసాద్ వరప్రసాద్. మనశంకర్ వరప్రసాద్ చూసాం. రైట్ సార్. పాటలు పాడతారా? లేదండి. పూర్వం మీరు ప్రజానాట్య మండలి వాటిలో ఎక్కువ ఉన్నట్టున్నారు కదా? అవునవును. అప్పుడు మా స్థాయి కోరస్ స్థాయి. ఓకే. కాకపోతే అప్పుడు కూడా మిగతా కార్యక్రమాలు ఉండేవాళ్ళం. రైట్ సార్. మాటలు బాగా సబ్జెక్ట్‌ని నేర్చుకోవటం. Analyze. మాట్లాడటం. నైస్ సార్. చంద్రబాబు గారి గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి గురించి అందరూ అబద్ధ ప్రచారాలు చేస్తుంటారు. మాకు ప్రభుత్వం లేనప్పుడు ఆయన మాతోటి కూర్చొని కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఆయన కూడా నేను ఎస్సీలో పేదరికం నుంచి వచ్చాను. ఆయన చౌదరి కులంలో, నాయుడు కులంలో పుట్టి కూడా చాలా పేదరికం. ఒక సామాన్యమైనటువంటి కుటుంబం. వాళ్ళ ఊర్లో చాలా పొలం కూడా 1, 2 ఎకరాలు, 3 ఎకరాలు తప్ప. ఆయన కూడా నడుచుకుంటూ వచ్చేవాడు. చదువుకున్నాడు. హై స్కూలు, ఇంటర్ అయిపోయింది. తర్వాత యూనివర్సిటీ. యూనివర్సిటీలో చదువుకొని అప్పుడే నాయకుడిగా ఉన్నాడు. 78 ఆ ప్రాంతంలోనే 78, 70 ఆ ప్రాంతంలోనే ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎమ్మెల్యే గెలిచిన వెంటనే మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత ఎన్టీఆర్ గారు పిలిచారు. అవును. చాలా మంది ఏం చెప్తారు తెలుసా? ఎన్టీఆర్ గారు ఆయన తీసుకొచ్చి అందులో పిల్లనిచ్చి పెద్దోడిని చేసిన తర్వాత మోసం చేసాడు, అది చేసాడు, ఇది చేశాడు అని చెప్తారు. కాదు. ఆయన ఒక స్థితికి వచ్చాడు. ఆయనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఇవన్నీ కూడా గమనించి ఎన్టీఆర్ గారు వాళ్ళ కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని కాపాడుకోవటం కోసం ఆయన చేసింది మహా యుద్ధం. ఒక సెకండ్ నుంచి పార్టీని కాపాడుకోవటం కోసం చేసినటువంటి యుద్ధం మామూలు యుద్ధం కాదు. ఒక పక్క మహిళ, ఒక పక్క అబద్ధ ప్రచారాలు, ఇంకో పక్క ఎన్టీఆర్ గారితో లింక్ అయింది. ఒక మునిలాగా ఈ రోజుకి కూడా వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడకుండా గరళాన్ని గొంతులో పెట్టుకున్నటువంటి శివుడులాగా పార్టీని కాపాడుకున్నాడే తప్ప ఎక్కడ కూడా ఏ విషయాలు మాట్లాడలేదు. అలాంటి మహానుభావుడు, అలాంటి గొప్ప రాజకీయ దార్శనికుడు, అలాంటి విజన్ ఉన్నటువంటి మనమందరం రేపు ఎల్లుండు ఒక సంవత్సరం తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తాం. ఒక 20 సంవత్సరాల తర్వాత కాలం ఎట్లా మారిపోతా ఉందని చెప్పేసి ఆలోచించేటువంటి ఒక గొప్ప నాయకుడు. అంబేద్కర్ గారు ఒక మాట చెప్తాడు. మేధావి అంటే ఎవరు అని చెప్పేసి ఆయన ఒక ప్రశ్న వేస్తాడు. మేధావి అంటే చాలామంది బాగా చదువుకున్నాడని, బాగా మాట్లాడేవాడని, బాగా రాజకీయ నాయకుడు అని చెప్పేసి రకరకాల నిర్వచనాలు చెప్తారు. ఆయన ఏం చెప్తాడంటే మేధావి అనేవాడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నిటినీ అధ్యయనం చేసి ఈ పరిస్థితులు 10 సంవత్సరాల తర్వాత వ్యతిరేకంగా అయితే ఎట్లా మారుతాయి, అనుకూలంగా అయితే ఎట్లా మారుతాయి, స్థిరంగా ఉంటే ఎట్లా ఉంటాయి అని అంచనా వేసి ఆ అంచనాకు అనుకూలంగా అక్కడ తన సామ్రాజ్యాన్ని నిర్మించగలిగినటువంటి వాడు మేధావి అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తారు. చిన్న విషయం కాదు. ఇప్పుడున్నటువంటి స్థితిని గమనిస్తూ రాబోయే స్థితిని అంచనా వేసి ఆ అంచనాకి అనుకూలంగా రూపకల్పన చేయటం అది చంద్రబాబు నాయుడు గారు. నైస్. అలాంటి మహానుభావుడి నాయకత్వంలో చిన్న స్థాయిలోనైనా పనిచేయటం అనేది నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నా, గొప్ప అదృష్టంగా భావిస్తా ఉన్నా. సో జగన్ కానీ, జగన్ అనుయాయులు కానీ చెప్పేటువంటి వెన్నుపోటు అనే మాట శుద్ధ అబద్ధం అంటారు. ఎక్కడో చెప్పండి. నేను అదే అంటున్నా. వాళ్ళకి యాస, ప్రాస, జర్నలిజం కూడా ఒకప్పుడు దేశం కోసం, రాష్ట్రాల కోసం, స్వాతంత్ర ఉద్యమం కోసం ఆస్తులు పరంగా పెట్టుకొని జర్నలిజం ఉంది. ఇతను వచ్చిన తర్వాత జర్నలిజాన్ని కూడా ధ్వంసం చేశాడు. పత్రికల మధ్య గీతలు గీశాడు, టీవీల మధ్య గీతలు గీశాడు.
జర్నలిజానికి తన అక్రమ సంపాదనతో అవినీతి కవచాలు పుట్టించాడు. అందుకని రాస్తా ఉన్నాడు. నేను చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు మంత్రి అయిన తర్వాత, గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదిగిన తర్వాత ఎన్టీఆర్ గారు పిల్లనిచ్చాడు. ఎన్టీఆర్ గారు వయసులో కొన్ని ఏమన్నా కానీ పెద్ద విషయాలు మనం అనకూడదు. జరిగిన తర్వాత లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత పార్టీని కాపాడుకోవటానికి ఆయన ఒక అంతర్యుద్ధం చేశాడు. దాన్ని వాళ్ళు ఎన్నుపోటు అంటారు. ఎన్నుపోటు అని ఏదో రాతలు రాసుకుంటారు. రాజశేఖర రెడ్డి అటు చనిపోయాడు చెప్పండి. స్వయాన మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే నేను మాట్లాడేదానికి పక్కన పెట్టండి. మా నాయనని చంపటానికి కాంగ్రెస్ పార్టీ కుట్రబన్ని విమానం ఎక్కించి చంపిందని చెప్పేసి స్వయాన జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మీ నాన్న చంపినటువంటి వాడికి శిక్ష పడాలనుకుంటావా, రాజ్యసభ ఇవ్వాలనుకుంటావా? చంపాడు అని నువ్వు నమ్మితే శిక్ష పడాలనుకుంటావు. నువ్వు అతనికి మంచి పదవి ఇచ్చి గౌరవించావంటే ఆయన చేసిన ఆయన పని మంచి పని చేశాడని కానీ, లేకపోతే నువ్వే చేయించావని కానీ అర్థం. సింపుల్. నేనేం దాపేరుకతో మాట్లాడుతున్నా. అర్థమవుతుంది కదా. మా నాయన్ని ఎవడో చంపాడండి, నేను చట్టపరంగానో చట్ట వ్యతిరేకంగానో శిక్షించాలనుకుంటా. కానీ ఆడే తీసుకొచ్చి నేను శాలువా వేసి, అతను అంటా ఉంటాడు కదా, ఏదన్నా ఉంటే ఓ శాలువా వేసి గౌరవించాలి అని అంటాడు కదా. నువ్వు శాలువా వేసి రాజ్యసభకు పంపేవంటే ఎందుకు వచ్చాను? నీది హత్యా రాజకీయాలు. ఎవరిని? బయట కాదు కాదు, జన్మనిచ్చిన తండ్రి విషయంలో తండ్రి లాంటి వివేకానంద రెడ్డి ఎట్లా చనిపోయాడు? నిర్దాక్షిణ్యంగా నువ్వు చెప్పిన భాషలో గొడ్డలితోటి నరికి, గడ్డ పలుగుతోటి పొడిసి, కబోడికేసి గుద్ది, ఆ రక్తపు మొడుపుల్లో చిన్నాన్నని తీసుకెళ్లి బాత్రూంలో పెట్టి ఘోరంగా చంపారు. ఈ పదాలు నాయి కదండి, జగన్మోహన్ రెడ్డి చెప్పింది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేశారని చెప్పేసి రాయించాడు. ఎవరు చేశాడు? తర్వాత సిబిఐ తేల్చింది ఎవరు? నీ పాత్ర, నీ భార్య పాత్ర, నీ తమ్ముడు పాత్ర, నీకు సంబంధించినటువంటి బంధువుల పాత్ర తేల్చింది. ఇప్పుడు నువ్వు సమాధానం ఏం చెప్తావు? మరి నీ జర్నలిజం ఏమైపోయింది? చంద్రబాబు నాయుడు గారి చేతిలో నువ్వు కత్తి పెడతావా? ఇదే నీ జర్నలిజం. ఒకసారి గుండెపోటని చెప్తావు, ఒకసారి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెడతావు. అంత దారుణంగా చంపినటువంటి మీరు చంపి, సరే నీకు తెలియలేదు అనుకుందాం, మరి చంద్రబాబు నాయుడు చంపినట్టు ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు చేతిలో ఎందుకు కత్తి పెట్టావు? దానికైనా నువ్వు సమాధానం చెప్పాలిగా. తర్వాత తెలిసింది ఇంత దుర్మార్గమైన పని చేస్తాడా అవినాష్ రెడ్డి అన్నారు. కానీ అక్కడ చిన్నపిల్లోడు ఏదో తప్పు చేశాడు అనేటువంటి. అసలు ప్రపంచంలో ఏ మనిషికైనా ఏ జీవికైనా తల్లి ప్రేమని మించింది లేదు. ఎవరైనా సరే, పశువులు కూడా తన బిడ్డలే దగ్గరికి రాస్తుంది, పక్క జాతి బిడ్డలు వస్తే తరివేస్తుంది. ఏ పశువునైనా తీసుకో, దూడ, బర్రె, గొర్రె, ఏదైనా తీసుకో, సొంత తల్లి అండి. కారణాలు ఏమన్నా కావచ్చు. నువ్వు నడుకు తింటున్నావా, నీకు జన్మ, నీకు చదువు, నువ్వు పేపర్లు దొంగిలించి జైలుకి వెళ్తే నిన్ను తీసుకురావటం, నిన్ను ఎంపీని చేయటం, ఇది చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి పైన అట్లా అయిపోయింది. తర్వాత తల్లిని అన్న చూసుకోవచ్చు. తల్లిని కూడా ఆస్తుల పేరు మీద, పాస్తుల పేరు మీద చూడండి. నేనేమంటాను, ఒక మనిషికి మానవత్వం ఉండాలి. వికృత తత్వం ఉంటే సైకో తత్వం అంటారు. ఎవరు లేరు. రాజకీయ నాయకుడిగా ఎట్లా వచ్చాడు నాకు అదే అర్థం కాదు. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇన్ని ఉద్యమాలు చేసి ఎంత నిరూపించుకుంటే, చంద్రపల్లి రాజేశ్వరరావు గారు, లేకపోతే కొరిజేటి రోసయ్య గారు, లేకపోతే ఇంకొక నాయకుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, చెన్నారెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, రకరకాల వ్యక్తులు, రకరకాల పరిస్థితులు, రాజకీయ నాయకులు. కానీ జగన్మోహన్ రెడ్డిలో రాజకీయ లక్షణం చూపించండి. ఇవన్నీ రాజకీయ లక్షణాల పీఠం ఎక్కడానికి చేసిన క్రియలు అయితే ఉన్నాయో, ఈ క్రియలు రాజకీయ లక్షణాలా? ప్రజల కోసం ఉద్యమించినటువంటి పాపం ఎక్కడైనా ఉందా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు. పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? సమాజం పట్ల పూర్తిగా అవగాహన ఉంది. సమాజంలో ఇప్పుడున్నటువంటి రుగ్మతలు తొలగిపోవాలని
వేగంగా తొలగిపోవాలని కోరుకునేటువంటి ఒక మంచి ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఈ ప్రోగ్రెసివ్ థాట్స్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే రాజకీయమే సరైనటువంటి మార్గం అని నమ్మినటువంటి వ్యక్తి. ఒకసారి పడ్డా, 2 సార్లు పడ్డా, ప్రయత్నం ఆపకుండా నిరంతరం తను నమ్ముకున్నటువంటి లక్ష్యాన్ని చేరటం కోసం నడిచేటువంటి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా పరిణితి చెందుతున్నటువంటి వ్యక్తి. రైట్ సార్. నారా లోకేష్ గురించి ఏం చెప్తారు? తనను తాను చెక్కుకున్న శిల్పం. ఒక శిల్పి ఒక శిల్పాన్ని, ఒక రాయిని, మొద్దు రాయిని కనుక ఇస్తే ఆ మొద్దు రాయిని దేవుడిగా, లేకపోతే ఒక నృత్యునిగా, నృత్యకారుడిగా, రకరకాల ఆకృతుల్లో ఒక శిల్పి చెక్కుతాడు. కానీ లోకేష్ గారు తనను తాను చెక్కుకున్నటువంటి శిల్పం. అనేకమైనటువంటి అవమానాలు, బాడీ షేమింగ్, భాష షేమింగ్, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నా అసలు రాజకీయాలే అవసరం లేకుండా తన తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, పేరు ప్రఖ్యాతులు, హాయిగా బ్రతకగలిగినటువంటి అవకాశాలు ఉన్నా వీటినన్నిటినీ ఎదిరించి వీటి నుంచి అవహేళన గొంతుల్లో నుంచి నినాదాలు, లేకపోతే గొప్ప గొప్ప కీర్తి ప్రతిష్టలు పలికే విధంగా చేయగలిగి ప్రజల పక్షాన వాళ్ళ యొక్క కష్టాలు నష్టాలు కూడా ఈజీగా అర్థం చేసుకోవటమే కాకుండా ఈజీగా పరిష్కారం చేసుకునేటువంటి పద్ధతులు కూడా పులికి పుచ్చుకున్నటువంటి, తనకు తాను చెక్కుకున్నటువంటి ఒక గొప్ప శిల్పం యువ నాయకుడిగా నేను ఆయన గుర్తిస్తా ఉన్నాను. రైట్ సార్. సీఎంగా చూస్తారా? నెక్స్ట్ 2029లో సీఎం క్యాండిడేట్గా ఏమన్నా మా లోకేష్ వచ్చేటువంటి మా ఛాన్స్? ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు నారా లోకేష్ గారు పరిస్థితులు నడవాలి నడవాలి నడవాలి. ఎక్కడ ఏ సందర్భంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తీసుకుంటారు. మేమైతే వ్యక్తిగతంగా అలాంటి వ్యక్తి చదువు, సంస్కారం, పరిణితి మార్చుకుని ప్రజలకు అనుకూలంగా చేసుకునేటువంటి గొప్ప శక్తియుక్తులు ఉన్నటువంటి ఒక అన్ని లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాం. రైట్ సార్. నరేంద్ర మోడీ గురించి ఏం చెప్తారు? ఆయన ఇంత పెద్ద కాంగ్రెస్ కిందకి దాన్ని ఏమంటారు కదా, ఓటలు ఊరినటువంటి మర్రి చెట్టును కూడా పెకలించేయగలిగాడు. గొప్ప రాజకీయ నాయకుడు. ప్రజల పట్ల ఒక గొప్ప అవగాహన ఉండి దేశ కీర్తి ప్రతిష్టలు పెంచాలని, గొప్ప సంస్కరణలు తీసుకురావాలని పరితపించేటువంటి గొప్ప నేత. రైట్. జగన్మోహన్ రెడ్డి గురించి ఒక ముక్కలో చెప్పాలండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు. అతని గురించి చెప్పాలంటే నాకే చేదరేస్తూ ఉంటుంది. అతను రాజకీయ నాయకుడు కాదు. అతను ఒక కరుడు గట్టిన నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తి. నేర వ్యూహాలు రచించడంలో దిట్ట. నేరాలు చేసి కూడా బుకాయించడంలో గొప్ప స్థితి ఉన్నటువంటి వ్యక్తి. పక్క వాళ్ళ మీద నేరాలు వేయగలిగినటువంటి నేర్పరి. ఇలాంటి వ్యక్తి రాజకీయ ముసుగులో జనసంచారంలో తిరుగుతూ ఉన్నాడు. పిల్లి మాణిక్యరావు ఒక సామాన్యమైనటువంటి అత్యంత వెనకబడ్డటువంటి అంటరాని కులంలో పుట్టి ఒక అట్రాసిటీ విలేజ్లో పెరిగి సమాజంలో ఒక జీవితం మొత్తం దాదాపు ఇప్పుడు నాకు 53 ఏళ్ళు, దాదాపు 13వ ఏట నుంచి అంటే 43 ఏళ్ళ పాటు అనేకమైనటువంటి సోషల్ మూవ్మెంట్స్లో పెరిగి అంతిమంగా ఏం చేయాలన్నా ప్రజలకు కానీ సొసైటీకి కానీ చేయాలి, కులానికి కానీ కుటుంబానికి కానీ సొసైటీకి కానీ ఎవరికైనా ఏదైనా చేయాలంటే రాజకీయాలని నమ్మి సరైనటువంటి ప్లేస్లో సరైనటువంటి సమయంలో ఒక మంచి ప్రవర్తనతోటి ముందుకెళ్తున్నటువంటి ఒక కార్యకర్త. రైట్ సార్. మాది కమ్యూనిటీకి సంబంధించి మాణిక్యరావు ఏం చేయబోతున్నారు? వారు ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో మాణిక్యరావు కనపడుతుంటారు. సో మీరు ఒక మాదిగా లీడర్గా ఆ కమ్యూనిటీకి మీరు ఏం చేయబోతున్నారు? అసలు మీ విజన్ ఏంది వాళ్ళకి సంబంధించి? మాదిగా కమ్యూనిటీ ఒక నమ్మకమైనటువంటి కమ్యూనిటీ. సొసైటీకి ఎంతో చేసింది. సచ్చిన జీవాన్ని రోడ్డు మీద పడేస్తే ఎక్కడ కలరా వచ్చి చచ్చిపోతుందని దాన్ని తీసుకెళ్ళి ఊరవతలకు తీసుకెళ్ళి దాన్ని నుండి చర్మాన్ని వేరు చేసి
ఆ చర్మాన్ని ఒక డప్పుగా, ఒక చెప్పుగా, ఒక వ్యవసాయ పనిముట్టుగా సైన్స్ లేని రోజుల్లోనే ఒక చెక్కతోటో, ఉప్పుతోటో, సున్నంతోటో సైంటిస్ట్‌గా మారి వస్తువుని తయారు చేసి, సమాచారాన్ని అందించి, అందరికీ అందుబాటులోకొచ్చి, వ్యవసాయంలో ఉండి, కానీ చదువులో వెనకబడిపోయి, వృత్తిరీత్యా అక్కడే ఉన్నటువంటి ఈ కులానికి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల సిస్టమ్‌లో అవకాశం వచ్చినా కొంతమంది ముందుగా ఉపయోగించుకోవటం వల్ల, కొంతమంది ఇచ్చే స్థాయిలో ఉండి సోదర కులానికి రాకుండా చేసిన వాళ్ళు అక్కడే ఉండి ఉన్నటువంటి ఎనగొడ్డ కులం. ఆ కులంలో నేను పుట్టిన తర్వాత నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఆ కులం కోసం పనిచేశాను. దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఎంఆర్‌పీఎస్ ఉద్యమాన్ని నిర్మించారు. ఇప్పుడు మీకు కనపడే ఈ నాయకత్వం అంతా ఈ 10 సంవత్సరాలు కాకుండా 10 సంవత్సరాల ముందు వరకు ఎంఆర్‌పీఎస్ పేరు మీద మీకు దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఎంఆర్‌పీఎస్ నాయకుడు కనపడ్డా నేను మందకృష్ణ మాదిగో నిర్మించినటువంటి నాయకులు. దానికోసం ఆ జాతికి చైతన్యాన్ని ఇవ్వటం, ఉద్యమ స్ఫూర్తిని నింపటం, సందర్భం వచ్చినప్పుడు నిలబడటం, అనేకమైనటువంటి మిలిటెంట్ మూమెంట్స్ నడపటం, ప్రజా సమీకరణ చేయటం, సభలు నిర్వర్తించటం, ఇవన్నీ కూడా చేశారు ఆ జాతి తరఫునే, ఆ జాతి కోసమే, మా జాతి కోసమే. చంద్రబాబు నాయుడు గారి సభలకి నేను ఎంఆర్‌పీఎస్‌లో ఉన్నప్పుడు సభాధ్యక్షుడు వహించా. రాజశేఖర రెడ్డి గారి సభలు, వెంకయ్య నాయుడు గారి సభలు వీటన్నిటి కూడా వహించాను. రాజకీయ ఇప్పుడు మా కమ్యూనిటీలో ఫుల్ అవేర్‌నెస్ వచ్చింది. అనేక రకాల చైతన్యం వచ్చింది. ఈ చైతన్యం జీవనోపాధిని పెంచే విధంగా స్థిరమైనటువంటి మంచి జీవితాన్ని వచ్చేటట్టుగా చేయాలి. వర్గీకరణ మీద మీ స్టేట్మెంట్ ఏంటి? వర్గీకరణ అనేది సామాజిక న్యాయం. సమాన పంపిణీయే సామాజిక న్యాయం. అంబేద్కర్ గారు 15% రిజర్వేషన్ ఇచ్చాడు. 15% జనాభా ఉన్నారు. పాలకులు, నేను మా సోదరులను అన్నాను, పాలకులు ఈ 15% రిజర్వేషన్ని ఈ 15% జనాభాకి పంచాలి. వాళ్ళు పంచకుండా ఒకరికో ఇద్దరికో ఇచ్చి మిగతా వాళ్ళకి రానియకుండా చేశారు. వాళ్ళ రాజకీయ అవకాశాలు, వాళ్ళ రాజకీయ కారణాలు, వాళ్ళ రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయి. వర్గీకరణ ఇప్పుడు ఆనాడు, అది కూడా మీకు చెప్పాలంటే 94లో ఎంఆర్‌పీఎస్ స్టార్ట్ చేశాం. 95లో ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మీటింగ్కి వచ్చాడు. అందరికీ మనకు ఇప్పుడు వర్గీకరణ చేసినట్టు తెలుసు. 97లోనే ఆర్డినెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేశారు. 97లో మళ్ళీ సోదరులు కోర్టుకు వెళ్ళారు. ఆ తర్వాత 2000లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆర్టికల్ 16/4 ప్రకారం వర్గీకరణ 2000 సంవత్సరంలో చేశాడు. 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ అయింది. దాదాపుగా కోల్పోయినటువంటి విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలన్నీ కూడా ఆ 5 సంవత్సరాల్లో వచ్చినాయి. 2004లో తెలుగుదేశం గవర్నమెంట్ పోయింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు. రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు వర్గీకరణ పోయింది. నవంబర్ 5, 2004 వర్గీకరణ కొట్టేశారు. 2004 నుంచి 2009 వరకు వర్గీకరణ లేదు. 2009 నుంచి 14 వరకు వర్గీకరణ లేదు. అంటే రాజశేఖర రెడ్డి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కానీ, రాజశేఖర రెడ్డి కానీ మాదిగలకి వర్గీకరణకి వ్యతిరేకంగానే పనిచేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చాడు. ఆయన చేస్తానన్నాడు. 2019లో అధికారం కోల్పోయింది. జగన్మోహన్ రెడ్డి చాలా వ్యతిరేకంగా పనిచేశాడు. అసెంబ్లీలో కూడా మాట్లాడాడు, వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడాడు. వర్గీకరణ చేసినటువంటి ద్రోహి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మాట్లాడాడు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రాలకి వర్గీకరణ చేసుకునే అధికారం ఉందని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు. సామాజిక న్యాయం, వర్గీకరణ అనేది పదం నెగిటివ్గా వినపడవచ్చు. వర్గీకరణ అంటే విడగొట్టడం అన్నట్టు వినపడవచ్చు. కానీ ఒక ఫలాన్ని సమానంగా పంచటమే సామాజిక న్యాయ సూత్రం. అది అంబేద్కర్ గారు కోరుకున్నాడు. 15% షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ ఎందుకు పెట్టాడు? 20 ఎందుకు పెట్టలేదు? 30 ఎందుకు పెట్టలేదు? లేకపోతే 10 ఎందుకు పెట్టలేదు? అంటే 15% ఉన్నారు. 15% రిజర్వేషన్ ఇచ్చారు. ఈ 15% ఎవరు? మాదిగా, రెల్లి, డెక్కలి, మాతంగి, మోచి, ఆదిఆంధ్ర, ఆది ద్రావిడ 59 కులాలు, 15%. దీన్ని పంచేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. పంచారు.
సామాజిక న్యాయం చేశారు. రైట్. మీ వర్గీకరణ చేయడం వల్ల మాలలు పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దశాబ్దాలుగా మాలలు పూర్తిగా కాంగ్రెస్ లేదా తర్వాత వైసీపీ, మీరు టీడీపీకి మాదిగల సపోర్ట్ ఉండడం అనేది దశాబ్దాలుగా చూస్తున్నటువంటి లేదండి, మీరు అన్నది ఒకటి నిజం, ఒకటి అపోహ. ఒకటి నిజమేందంటే ఈ దేశంలో ఏ పార్టీ లేనప్పుడు అందరూ కాంగ్రెస్. యాహ్! ఆ కాలంలో పుట్టినోడు, ఆ కాలంలో పెరిగినోడు, ఆ కాలంలో ఉన్నవాడు కాంగ్రెస్. అట్లా ముందుగా చైతన్యమైనటువంటి మా సోదరులు, మాల సోదరులు కాంగ్రెస్‌లో ఉన్నారు. అందువల్ల వాళ్ళకి ముందుగా అవకాశాలు వచ్చింది. ఆటోమేటిక్‌గా ముందుకెళ్ళారు. ఇది ఎవరు చేసింది కాదు, కాంగ్రెస్ చేసింది. నంబర్ 1. తెలుగుదేశం వచ్చిన తర్వాత ఒక సామాజిక విప్లవమే జరిగింది. ఆ విప్లవంలో అనేకమైనటువంటి బీసీ కులాలు, ఎస్టీ తెగలు, ఎస్సీ కులాలు అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. వర్గీకరణ 97లో చెప్పారు కదా! 97లో వర్గీకరణ అయినప్పుడు మాలమాదిగల మధ్య ఏమైనా ఘర్షణ వచ్చిందా? లేదు. లేదు. 2000 నుంచి 2004 వరకి వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ అయింది. ఘర్షణ పడ్డారా? లేదు. కొట్టుకున్నారా? తిట్టుకున్నారా? ఎక్కడా లేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అట్లా చేసింది తప్ప ఎక్కడ కొట్టుకోలేదు, తిట్టుకోలేదు. తర్వాత ఇప్పుడు కూడా మా తెలుగుదేశం పార్టీలో మరి ప్రతిభాభారతి గారు వర్గీకరణ చేశారని నిలిపారా? నక్కానంద బాబు గారు ఏమన్నా వెళ్ళిపోయారా? నెల్లమల్ల సుబ్రహ్మణ్యం ఏమన్నా ఇట్లా వెళ్ళిపోయాడా? అంటే ఇది కాదు. రాజకీయ పార్టీ ఒక విస్తృతమైనటువంటి దాంతో ముందుకెళ్తా ఉంటుంది. కుల సంఘాలు, కుల ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, విప్లవ ఉద్యమాలు, రకరకాల ఉద్యమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి ఇంకా వస్తున్నారు. ఎందుకంటే ఈ పార్టీతోటే మనకి ఆత్మగౌరవం ఉన్నది. ఇప్పుడు ఎంతమందిని ఇప్పుడు చీరాల్లో మన సతీష్ అనే కుర్రోడు, సతీష్ నేమ్, ఆ కుర్రోడిని అత్యంత దారుణంగా చంపేశారు వైసీపీలో. మాల సోదరులందరూ ఇది చేయలేదా? అంటే జగన్మోహన్ రెడ్డి కాలంలో దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగేటప్పుడు మాలామాదిగా చూసుకోవాలి. ఇక్కడ అభివృద్ధి, గౌరవం ఇచ్చే దగ్గర మాలామాదిగా తేడా ఏముండదు. దళితులంగా మేమందరం కలిసే ఉన్నాం. ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా ఇంకా పెంచుతాం. రైట్ సార్. అయ్యన్న పాత్రుడు స్పీకర్‌గా ఉండి ఒక మాట చెప్పడం జరిగింది. అసెంబ్లీకి రాని వాళ్ళకి జీతాలు ఇవ్వడం అవసరం అనేటువంటి కొత్త సౌండ్‌ని బయటకు తీసుకొచ్చారు. సార్ దాన్ని మీరు ఎలా చూస్తారు? అవును, కొత్త సౌండ్ ఏంది? అది కరెక్టే కదా! ఉద్యోగం చేయకపోతే జీతం ఇస్తారా? ప్రైవేట్‌గా కానీ, గవర్నమెంట్‌లో కానీ ఉద్యోగం టయానికి డ్యూటీకి రాకపోతే, 10 రోజులు డ్యూటీకి రాకపోతే సెలవు దినాలుగా ప్రకటించి దాని జీతం కట్ చేస్తారా? ఇస్తారా? మరి అసెంబ్లీలో కూడా జీతం ఉంది. ఎమ్మెల్యేగా నీకు జీతం ఉంది. ఆ జీతాన్ని తీసుకోవాలంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి. స్టూడియోలో మీరు చేసేది ఉద్యోగం, టీచరు ఉద్యోగం, ఇంకో చేసేది ఉద్యోగం. ఉద్యోగానికి జీతం ఎట్లానో ఆ ప్రజా సమస్యలు గలమెత్తడానికి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చట్టాలు చేయటానికి, చట్టాలు ఇంప్లిమెంటేషన్ చేయటానికి ప్రభుత్వం జీతాలు ఇస్తుంది. ఆ జీతాలకి నువ్వు అర్హుడువా కాదనేది నీ అటెండెన్స్ని బట్టి ఉంటుంది. అటెండెన్స్ లేనివాడికి జీతం ఎందుకు ఇవ్వాలి? సో వీళ్ళు రాకపోవడానికి ఏమైనా స్ట్రాటజీ ఉంది? భయం. ఏంటి భయం ఏంటి? తప్పులు చేశారు, పాపాలు చేశారు, దుర్మార్గాలు చేశారు. ఇప్పుడు వాటన్నిటినీ అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తారు, జవాబు రాబడతారు. కాబట్టి వెళ్ళకూడదు. కానీ శాసనమండలికి వస్తున్నారు కదా! శాసనమండలిలో కొద్దిగా ఎక్కువ ఉంటారుగా, అందుకు వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రమ్మానండి. ఎంత దుర్మార్గం అంటే నితాటవాది. ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాడంట. ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? ఇంత జనాభా అసెంబ్లీలో ఉంటే 175 మంది ఉంటే దానిలో 1/4తో ఏదో ఉండాలని చెప్పేసి ఒక రూల్ ఉంటుంది. శాసనసభ రూల్ ఉంటుంది. ఆ రూలు ప్రకారం నీకు 11 మంది వచ్చారు, 18 మందో 20 మందో రావాలి. లేరు, నీకు ఎంత ఇస్తారు ప్రతిపక్ష హోదా? జగన్మోహన్ రెడ్డి చేసే అన్నీ కూడా చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం, సభల సాంప్రదాయాలకి వ్యతిరేకం. రైట్ సార్. 15 ఏళ్ళు కూటమి సాగుతుందని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. లోకేష్ గారు అనడం జరిగింది. ఇతర నాయకులు కూడా అంటున్నారు. 2029లో మీరు జనసేన, బీజేపీతో కలిసి వెళ్ళేటువంటి ఛాన్సెస్‌కి సంబంధించి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉండే ఛాన్స్ ఉందా? 100% కూటమి చాలా దృఢంగా, బలంగా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేవు. నంబర్ 1. 15 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు పైబడి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉండాలి. ఒక
సుస్థిరమైనటువంటి పాలన ఉన్నప్పుడే అభివృద్ధి నిరాటంకంగా జరిగింది. ఉదాహరణకి అంటే అంతకుముందు కాంగ్రెస్ ఉంది కదా, జరిగిందంటే అక్కడ చేసేవాడిని బట్టి ఉంటుంది. బీజేపీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సుస్థిరంగా ఉండబట్టే రాష్ట్రంలో, దేశంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో చూడండి. అలాంటి మార్పులు వస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా మేము నాటటం, ఇంకో దుర్మార్గుని తీసుకొస్తే పీకటం, మేము కట్టటం, ఇంకో దుర్మార్గుని తీసుకొస్తే కోల్చటం, మేము బ్రతికించటం, ఇంకో దుర్మార్గుని తీసుకొస్తే చంపటం. ప్రజలు అది గమనించాలి. సుస్థిరమైనటువంటి పరిపాలన ఉండాలి. కూటమి ప్రభుత్వం ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు కనుక ఉంటే అసలు మీరు ఊహించుకోండి, ఒక అద్భుతాలు జరుగుతాయి. బ్రహ్మాండమైనటువంటి క్యారిడార్, కోస్టల్ క్యారిడార్, బ్రహ్మాండమైనటువంటి రోడ్లు, ఒక బ్రహ్మాండమైనటువంటి రాజధాని, పోలవరం పూర్తి అవటం, నీరు నదులు అనుసంధానం అవటం, అనేకమైనటువంటి పరిశ్రమలు రావటం, ఉద్యోగాలు రావటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు అది కొనసాగాలి. లేకపోతే మేము ప్రజావేదిక కడతాము, వాళ్ళు వచ్చి కూలుస్తాం. రాజధాని మేము కడతాము, వాళ్ళు వచ్చి కూలుస్తాం. పోలవరం మేము కడతాము, పోలవరాన్ని వాళ్ళు నాశనం చేస్తారు. లేకపోతే అన్వయ డ్యాము మేము కట్టాము, వాళ్ళు వచ్చి పోయినా కానీ పట్టించుకోరు. కళ్ళకు కనపడే సాక్ష్యాలే కదా, కట్టుకథలు ఏమి లేవు కదా. అందుకని సుస్థిరమైనటువంటి పరిపాలన ఉండాలి అని అంటే కూటమినే ఖచ్చితంగా ఒక 2 దశాబ్దాల పాటు గెలిపించాలి. 6 ప్రామిసెస్ గురించి ఏం చెప్తారు? 100% సక్సెస్ అయిన సూపర్ 6 చూడండి ఎక్కడ ఫెయిల్ అయింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే హామీలకి అమలు చేసే పద్ధతికి మీ తేడా కనపడుతుంది. నేను అధికారంలోకి వస్తే 2019లో కేకలేసి చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే 3000 పెన్షన్ ఇస్తా అన్నాడు. నాకు 3000గా వినపడింది, మీకు వినపడింది, రాష్ట్రంలో పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ అట్లా వినపడింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడు? 3000 ఇస్తానన్నా, 3000 వరకు ఇస్తానన్నా. దాన్ని 3000 వరకు 5 సంవత్సరాల పాటు ఇవ్వాలంటే 250 రూపాయలు ఇస్తే చాలు. 3000 ఎక్కడ, 250 రూపాయలు ఎక్కడ? 250 ఇచ్చుకుంటా ఇచ్చి మధ్యలో 2 సంవత్సరాలు ఎగ్గొట్టేసాడు. మేము అధికారంలోకి వస్తే 3000 ఇస్తామని ఆ రోజు చెప్పాం. ఆ రోజు ప్రజలు అతని మాయ మాటలు నమ్మి అధికారం ఇచ్చారు. తర్వాత మేము అధికారంలోకి వస్తే 4000 ఇస్తామని చెప్పాం. 2 నెలలు ముందుగా ప్రకటన చేస్తున్నాం కాబట్టి 2 నెలలు కలిపి కూడా ఇస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలోనే 4000 రూపాయలు చొప్పున 3 నెలలకి కలిపి 4000 ఇస్తా ఉన్నాం. ఈ రోజుకి ప్రతి నెల 1వ తారీఖున 4000 రూపాయలు ఇస్తున్నాం. ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇస్తున్నాం. ఇది సూపర్ 6 సక్సెస్ కాదా? ఎవడని చెబుతాడా కాదని? రెండోది, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి, 2కైనా 3కైనా మేము అమ్మకు వడి ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఓకే. అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు 2కే అన్నారు. అధికారాన్ని అనుభవించే టైము ఒక్కరికే అన్నారు. ఆ ఒక్కరు కూడా 2 సంవత్సరాలు ఎత్తిపడేశారు. వాటిలో కూడా కోత పెట్టారు. మేము చెప్పాం, అధికారంలోకి వస్తే మీ ఇంట్లో ఒక్కరుంటే 15, 2 30, 3 40, 4 60, ఎంతమంది ఉన్నా అంతమందికి ఇస్తా ఉన్నాం. వాళ్ళు అమ్మకు ఓడంటే మేము తల్లికి వందనం అని మేము చెప్పాం. ఎస్, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేవా లేదా? 6 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. 1, 2, 3, 5, 6 ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం. ఒకటేంటండి, అన్ని రైతులకు ఇచ్చినటువంటివి కానీ, లేకపోతే డిఎస్సి ఎందుకు ఇవ్వలేదు అతను? నేను ప్రతి సంవత్సరం క్యాలెండర్ వేస్తానన్నాడు కదా. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 16,500 చిల్లర పోస్టులు డిఎస్సి ఇచ్చాం, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. దాని మీద విమర్శలు చేయాలని చూస్తే పైన ఉమ్మేస్తే ముఖం మీద పడితేనే జ్ఞానం ఉండదా? డిఎస్సి ఇచ్చాం. లోకేష్ గారు ఇంకొకడు ముందుకేసి ఏం చేశాడు? ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తానన్నాడు. ఆపగలుగుతారా? మీరేమన్నా చెప్తే కూడా ప్రజలు నమ్ముతారా? రేపు పోలీసు ఉద్యోగాలు ప్రకటించి నువ్వే నీ క్రిమినల్ బ్రెయిన్ తోటి కోర్టులో వేపించి ఉద్యోగాలు రానికుండా చేసావు. మేమేం చేసాం? పోలీసు ఉద్యోగాలు మొత్తం కూడా భర్తీ చేసాం. కాబట్టి మేము ఇచ్చినటువంటి హామీలు 2 సంవత్సరాల లోపే
ఫుల్ ఫెడ్జిగా హ్యాపీగా అమలు చేసాం. ఇవ్వనటువంటి హామీలు కూడా మేము నెరవేరుస్తున్నాం. వీటికంటే ఇంకా ముఖ్యంగా రాష్ట్రం యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నాం. రైట్. నిరుద్యోగ భృతి లాంటివి ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఎప్పుడు ఉండొచ్చు? చిన్నవి అలాంటిది అసలు ఆ వృత్తి అనేదే కాకుండా వాళ్ళని ఉద్యోగులుగా మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్. పిల్లి మాణిక్యరావు గారిని అసెంబ్లీలో అధ్యక్ష అనేది ఎప్పుడు వినొచ్చు? మనం ప్రయత్నం చేయటం, పని చేయటంలో ఒళ్ళు దాచుకోకుండా పని చేస్తే ఫలితాలు ఆటంతటా అవే వస్తాయని నమ్మి, సిద్ధాంతాన్ని నమ్మి ముందుకెళ్తున్నటువంటి వ్యక్తులు. ఖచ్చితంగా పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. వాళ్ళు అనుకుంటే ఎప్పుడైనా జరగవచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వైకేటిఎఫ్ నుంచి పిల్లి మాణిక్యరావు గారికి మీకు కృతజ్ఞతలు. ఇదండి పరిస్థితి. పిల్లి మాణిక్యరావు ఎన్నో విశేషాలని మనతో పంచుకున్నారు. వారి లైఫ్ స్టైల్ని, అదేవిధంగా రాజకీయంగా తన ఎదిగినటువంటి విధానంతో పాటు తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, గత ప్రభుత్వంలో తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, అనంతరం తెలుగుదేశం పార్టీలో తనకి ఇచ్చినటువంటి స్థానాన్ని, తనకు దొరికినటువంటి గుర్తింపు గురించి ఎన్నో విశేషాలు మనతో పంచుకున్నారు. మరొక వ్యక్తితో మరోసారి కలుద్దాం. కీప్ వాచింగ్ వైకే టీవీ. సైనింగ్ ఆఫ్, యువర్ కళ్యాణ్ కృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.